వచ్చింది చూడండి. పేర్లు చేర్చాలని అప్లై చేసుకుంటే పిల్లల పేరు మీద రేషన్ కార్డులు వచ్చినాయట. ఈ నెల కోటా రేషన్ కూడా మంజూరు. కొత్త కార్డుల జారీలో గందరగోళం. కొత్త రేషన్ కార్డుల జారీలో గందరగోళం నెలకొంది. దరఖాస్తు చేసుకున్న వారిలో చాలామందికి ఇప్పటికే రేషన్ కార్డు అప్రూవల్స్ రాలేదు. మరోవైపు 5 ఏళ్లలోపు చిన్నారుల పేరిట కొత్త రేషన్ కార్డులు మంజూరు అవుతున్నాయి. ఇప్పటికే ఉన్న రేషన్ కార్డులో తమ పిల్లల పేరును చేర్చాలని పేరెంట్స్ దరఖాస్తు చేసుకుంటే అధికారుల తప్పిదంతో నేరుగా పిల్లల పేర్లతోనే కొత్త కార్డులు అప్రూవల్ అవుతున్నాయి. అంతేకాకుండా ఈ నెల వారికి రేషన్ కోటా కూడా మంజూరైంది. కొత్త కార్డుల పంపిణీ ఇంకా మొదలు కానప్పటికీ ఆన్లైన్లో అప్రూవల్స్ ఇస్తూ అప్డేట్ చేస్తున్నారు. ఈ క్రమంలో వివిధ గ్రామాల్లో ఇంకా వందలాది మంది పిల్లలకు రేషన్ కార్డులు మంజూరైనట్టు ఫిర్యాదులు వస్తున్నాయి. మరోవైపు కొత్తగా పెళ్ళై రేషన్ కార్డు కోసం అప్లై చేసుకున్న వారికి మాత్రం రేషన్ కార్డు ఇంకా రాలేదు. దరఖాస్తు చేసుకున్న వారి పేరు గతంలో ఎక్కడా ఏ రేషన్ కార్డులో ఉండకూడదని నిబంధన ఇందుకు కారణం. ముందుగా పాత కార్డులో పేరు తొలగించుకొని కొత్త కార్డు అప్లై చేసుకున్న వారికి మాత్రమే కొత్త కార్డులు ఇస్తున్నారంటూ వార్త కనిపిస్తుంది. ఇక్కడ మీరు క్లియర్గా గమనించాల్సింది ఏందంటే అధికారులు చేస్తున్నటువంటి తప్పుకు, ఇవాళ కొంతమంది అధికారులు చేస్తున్నటువంటి తప్పుకు ప్రభుత్వానికి చెడ్డ పేరు, అధికారులు చేస్తున్నటువంటి తప్పులకు ఇవాళ ప్రజలకు తిప్పలు. ఒకసారి ఎంఆర్ఓ ఆఫీస్కు, ఒకసారి ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్నటువంటి సామాన్యుడు సరిగ్గా గనక అధికారులు పనిచేసి సరిగ్గా డేటా ఎంట్రీ చేసి సరిగ్గా కన్ఫర్మేషన్ చేసుకొని కనుక రేషన్ కార్డు, ఆధార్ కార్డు లేకపోతే ఇతర ఏదైనా సరే ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాన్ని అమలు చేస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు. కింది స్థాయిలో ఉన్నటువంటి కొంతమంది అధికారులు ఏం చేస్తారంటే ఏదో ఆలోచిస్తూ టైప్ చేయడం, ఎటో ముచ్చట పెట్టుకుంటూ టైప్ చేయడం వల్ల కొన్ని మిస్టేక్స్ జరిగి రోజులు తరబడి, నెలలు తరబడి, సంవత్సరాల తరబడి చెప్పులు అరిగిపోయే లెక్క, చెమట కారే లెక్క అధికారులు చేసిన తప్పులకు సామాన్లు ఆఫీసుల చుట్టూ తిరగాలి. ఆఫీసుల చుట్టూ తిరిగి వాటిని కరెక్షన్ చేయించుకోవాలి. సో ఇప్పుడు ఈ కొత్త రేషన్ కార్డుల విషయంలో కూడా అట్లే జరిగింది. కొంతమంది కొత్తగా పెళ్ళయింది, 10 ఏళ్ల కింద పెళ్ళైనోడు, వాడికి పెళ్ళై పిల్లలు పుట్టిరు, వాడు ఏం చేయాలి? కొత్త రేషన్ కార్డు దరఖాస్తు చేసుకోవాలి. వాడు ఆల్రెడీ వాళ్ళ ఫ్యామిలీ కార్డులో వాళ్ళ అమ్మ నాన్నతో పాటు వాళ్ళ అన్న వాళ్ళ ఉమ్మడి కుటుంబంలో వాడు మెంబర్ అయి ఉంటాడు. ఇక్కడ ఏం జరుగుతుంది సీన్ అంటే కొత్తగా అప్లై చేసుకుంటాడు. ఏమని? నా పిల్లలని, నాకు, నా భార్యకు సపరేట్ రేషన్ కార్డు ఇవ్వని వాడు దరఖాస్తు చేసుకుంటే ఇక్కడ ఈ పిల్లల మీద రేషన్ కార్డులు వస్తున్నాయట. మరి వీని కథ ఏందా? మరి నా కొడుకు మీద, నా బిడ్డ మీద వచ్చింది, మరి నా కథ ఏందా అంటే నీ పాత రేషన్ కార్డులో పేరు ఉన్నది కదా, అది తొలగిస్తే అప్పుడు నీకు రేషన్ కార్డు కొత్త వస్తాట. ఇక్కడ యజమానిగా కుటుంబంలో ఉన్నటువంటి తండ్రి లేదా తల్లి ఉండాలి, కానీ పిల్లల పేరు మీద కుటుంబ యజమానులుగా రేషన్ కార్డులు అప్రూవల్ ఇచ్చినట. మరి కొత్తగా పెళ్ళైన వాళ్ళ కథ ఏందా అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఇలా ఫర్ ఎగ్జాంపుల్ నాకు కొత్తగా పెళ్ళైంది అనుకుందాం, మరి నాకు, నా భార్యకు కొత్త రేషన్ కార్డు కావాలని నేను దరఖాస్తు పెట్టుకున్నా, కానీ మాకు రేషన్ కార్డు రాదు. ఎందుకు కొత్తగా రేషన్ కార్డు, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి రేషన్ కార్డు రాదంటే నా రేషన్ కార్డులో పేరు ఆల్రెడీ మా ఫ్యామిలీలో ఉంటుంది, మా వైఫ్ పేరు వాళ్ళ ఫ్యామిలీలో రేషన్ కార్డులో ఉంటుంది. సో ఇద్దరు అక్కడ ఒక రేషన్ కార్డు, ఇక్కడ రేషన్ కార్డులో పేరు ఉన్నాయి కాబట్టి మాకు కొత్త రేషన్ కార్డు రాదు. అరే ఇది ఎక్కడికి కథనే అంటే అది అట్లే ఉంటుంది. మరి ఏం చేయాలి దీనికి? మా వైఫ్ వాళ్ళ రేషన్ కార్డులో పేరు తొలగించుకోవాలి, నేను నా రేషన్ కార్డులో పేరు తొలగించుకోవాలి. అప్పుడు మాకు రేషన్ కార్డు ఉండదు, అప్పుడు మేము ఫ్రెష్గా అప్లై చేసుకోవాలి. ఇది కథ. మరి ఇట్లా ఫ్రెష్గా అప్లై చేసుకోవాలంటే ఎన్ని రోజులు పడుతుంది? ఎప్పుడు అప్రూవల్ వస్తుంది? ఎప్పుడు సన్న బియ్యం తీసుకోవాలి? ఎప్పుడు మేము రేషన్ కార్డు వచ్చిందని చెప్పేసి సంతోషపడి సన్న బియ్యము వచ్చినటువంటి ఆ బియ్యం 4 ముద్దలు నోట్లకు పోవాలి? ఇవాళ అధికారులు చేస్తున్నటువంటి మిస్టేక్స్కు, అధికారులు ఇస్తున్నటువంటి కొన్ని రాంగ్ ఇన్ఫర్మేషన్కు ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తున్నది. మొదటగా కొత్తగా పెళ్ళైనటువంటి జంటల లిస్టు తీసుకొని గ్రామాలలో వాళ్లకు ఎంతమంది సంతానం ఉన్నదో వాళ్ళ లిస్టు తీసుకొని పాతలను పక్కన పెట్టి కొత్తల లిస్టు తీసుకొని ఆ కొత్తల లిస్టులో పేరు వచ్చిన తర్వాత పాత లిస్టులో నుంచి మీరు తొలగించండి. అంతేనా కదా? ఇప్పుడు ఆల్రెడీ పాత పేరు ఉందంటున్నారు, ఉండని, కొత్తగా మళ్ళీ అప్రూవల్ ఇవ్వండి. కొత్తగా అప్రూవల్ ఇచ్చి కొత్త రేషన్ కార్డు జారీ చేయండి. ఆ ఫ్యామిలీకి అప్రూవల్ చేసిన తర్వాత ఈ పాత రేషన్ కార్డులు ఎవరైతే పేరు ఉన్నదో ఆ పేరు తర్వాత తొలగించవచ్చు కదా. మీ గ్రామాల్లో ఉన్నటువంటి రేషన్ డీలర్కి ఒక క్లారిటీ ఉంటుంది, ఫలానా మల్లయ్య అనే వ్యక్తి వాళ్ళ ఫ్యామిలీ రేషన్ కార్డులో బియ్యం తీసుకుంటున్నాడు, మళ్ళీ ఆయనకు వచ్చినటువంటి కొత్త రేషన్ కార్డులో బియ్యం తీసుకుంటున్నాడు. సో 2 చోట్ల ఈయన బియ్యం తీసుకోవడానికి అర్హత లేదు కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ రేషన్ కార్డు నుంచి ఈయన పేరు తొలగిస్తున్నామని ఒక ఐడెంటిటీ మీరు క్లారిటీ తీసుకొని ఒక పద్ధతి ప్రకారం దాన్ని తొలగిస్తే అయిపోతుంది. అంతేగాని ఆ లేదు సూ లేదు అన్న పేరు సోమలింగం అన్నట్టు ఈడ
ఏమిట్లకి ఏం కాలేదు, కొత్త రేషన్ కార్డు జారీ చేయలేదు, అప్పుడే పిల్లల పేరు రేషన్ కార్డు వస్తుంది కానీ తల్లిదండ్రులు ఉంటారట. ఇది ఎక్కడ కాదనా? మొత్తం గందరగోళం మొత్తం అట్టి నడుస్తున్నట్టు. ఇగో గ్రామాల్లో ఉన్నటువంటి కథ మొత్తం మీద నడుస్తుందట. కొత్త కార్డుల జారీలో మొత్తం గందరగోళం అంట. పేర్లు చేర్చాలని అప్లై చేసుకుంటే పిల్లల పేరు మీద రేషన్ కార్డులు వస్తున్నాయట. ఆల్రెడీ రేషన్ కార్డు ఉన్న వాళ్ళు వాళ్ళకు 2-3 సంతానం కలుగుతారు. సంతానం కలగకముందు వాళ్ళకి రేషన్ కార్డు వచ్చి ఉంటుంది. మరి సంతానం కలిగినాక మరి రేషన్ కార్డులో ఇలా పేరు చేర్పించాలి కదా అని పేర్లు చేర్పిద్దామని పోతే ఇలా రేషన్ కార్డు అట్లే ఉంటే వాళ్ళ పిల్లల పేరు మీద రేషన్ కార్డు వస్తుందట. సో ఇట్లా రేషన్ కార్డుల విషయంలో చాలా జరుగుతూ ఉన్నాయి. మనం పోల్ కూడా పెట్టినాం. ఆ పోల్లో చాలామంది ఓటింగ్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికి కూడా ఇంకెవరైనా చేస్తుంటే చేయండి. రేషన్ కార్డులలో నిజంగానే గందరగోళం జరుగుతున్నదా లేదా? రేషన్ కార్డులో గందరగోళం జరుగుతుందా లేదా అంటే 83% మంది రేషన్ కార్డు గందరగోళం నిజమా అబద్ధం అంటే అవుననేటువంటి సమాధానం చెప్పారు. ఒక కామెంట్ కూడా వచ్చింది. ఆ కామెంట్ చూసే ప్రయత్నం చేద్దాం. ఏమై కామెంట్ ఓపెన్ కాదు. రైట్. న్యాయంగా చెప్పాలంటే గరీబులకు కార్డ్స్ ఉండాలి. దొంగనా కొడుకులకు అందరూ పెద్ద పెద్ద వాళ్ళకి ఉన్నాయి కార్డ్స్, గవర్నమెంట్ ఫీల్ అట. సో దొంగనా కొడుకులందరికీ గవర్నమెంట్ కార్డ్స్ ఇస్తూ ఉన్నది. అసలైనక నిరుపేదలకు కార్డ్స్ ఇవ్వాలని 83% మంది ఓటింగ్ చేసి ఒక 17% మంది మాత్రమే దీన్ని ఎంకరేజ్ చేస్తారు. ఈ కార్డ్స్కు సంబంధించి రేషన్ కార్డులో గందరగోళం నిజమా అబద్ధం అంటే అవునని 83% చెప్తే కాదని చెప్పేసి 17% మంది చెప్తారు. ఇక ఈయన ఇంకో పోల్ పెట్టినా మనం కేసీఆర్ నిజంగా దొంగ నోట్లు పంచునా లేదా అనేది ఆ ముచ్చట చూద్దాం. చూసినాక దాని గురించి డిస్కషన్ చేద్దాం.